హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇంకా చాలామంది మనకెంతో బాగా సహకరించినటువంటి చాలామంది గొప్ప గొప్ప లీడర్స్ డీల్ షాకర్ ప్లాట్ఫామ్ ద్వారా అన్లిమిటెడ్గా 50% మనకి వన్ లైఫ్ 2.0 స్టార్ట్ అవ్వడానికి ముందు వరకు కూడా చాలామందికి సర్వీస్ చేసినటువంటి లీడర్స్ ఒక స్మాల్ రిక్వెస్ట్ చేశారు. అదేంటంటే, సార్ మాకు చాలా టీం ఉంది సార్, మేము కూడా డీల్ షాకర్ ప్లాట్ఫామ్లో బాధ్యతగా తీసుకొని సర్వీసెస్ అయితే ఇవ్వడం జరిగింది అన్లిమిటెడ్గా. సార్ థ్యాంక్ యూ ఫర్ కన్సల్టింగ్ మీ. సో సార్ అడిగినటువంటి డౌట్ ఏంటంటే, అసలు అప్డేట్స్ అనేది రావట్లేదు, ఏం జరుగుతుంది అసలు కంపెనీలో, దయచేసి ఒక వీడియో పెట్టండి, మనందరికీ బూస్ట్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే, ఇండియాలో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్, ఇండియాలో ఉన్నటువంటి అడ్వాన్స్మెంట్స్ ఏదే ఉన్నట్లయితే ఒక వీడియో చేయండి. ఎందుకంటే నేను ఒక పెద్ద లీడర్ని, నాకు చాలామంది టీం ఉంది, వాళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. నేను డీల్ షాకర్ని ఎంతో సపోర్ట్ చేశాను, ఎందుకంటే చాలా చోట్ల నేను చాలామందికి డీల్ షాకర్ ప్లాట్ఫామ్లో వాళ్ళందరికీ కూడా సర్వీసెస్ ఇవ్వటం, కాయిన్స్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి చాలా సర్వీసెస్ చేశాను. వాళ్ళకి డ్రెస్ మెటీరియల్స్ నేను సప్లై చేశాను. కాబట్టి నాలాంటి ఒక మర్చెంట్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఐఎమ్ నాట్ ఓన్లీ ఏ లీడర్, ఐఎమ్ ఆల్సో ఏ రెస్పాన్సిబుల్ మర్చెంట్ అనేటువంటి విషయాన్ని ఆయన క్లియర్గా నాకు ఒక మెసేజ్ పంపించారు. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కన్సల్టింగ్ మీ. I will support you, sir, because we support Deal Shaker. We support this CIA model because this is an advanced global payment system developed by OneCoin. So we are all need to support this system, which was developed by our Sophia management team and our captain team and co-captain team. They are hardly working to develop this CIA model throughout the world. Sir, I will update you the latest updates in India about the exchange list out by our Tata Group. Here you can see all these details. The above picture, you can clearly look at this picture. Tata Consultancy Services, Indian tech giant TCS launches crypto trading solution for financial institutions. This was done on July 8th, 2020. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్ అండ్ లీడర్స్ ఆర్ వెల్ విషర్స్ హూ విషెస్ గుడ్ ఫ్యూచర్ ఫర్ OneCoin అండ్ డీల్ షాకర్. ఎవరైతే స్టేబుల్ కాయిన్స్ని అలాగే ఈకామర్స్ డీల్ షాకర్ ప్లాట్ఫామ్ యొక్క భవిష్యత్తు గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్, లేటెస్ట్ గుడ్ న్యూస్ అన్నమాట, శుభవార్త. ఈ పైన ఉన్న పిక్చర్ చూడండి, అడ్రస్తో సహా వాళ్ళు ఇచ్చారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇండియన్ టెక్ జైంట్ లాంచెస్ క్రిప్టో ట్రేడింగ్ సొల్యూషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఆర్థిక లావాదేవీలు చేయాలనుకునేటువంటి ప్రతి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా ఈ ఎక్స్చేంజ్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, క్రిప్టో ట్రేడింగ్ని పొందొచ్చు, క్రిప్టో ట్రేడింగ్ సొల్యూషన్స్ని కూడా పొందొచ్చు అనే విషయాన్ని స్వయంగా టాటా కన్సల్టెన్సీ వాళ్ళు జూలై 8ని అనౌన్స్ చేశారు. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇండియాస్ లార్జెస్ట్ టెక్ కంపెనీ and the second largest company by market capitalization also, has launched a cryptocurrency trading solution for financial institutions. I will tell you in Telugu also. భారతదేశంలో రెండవ అతిపెద్ద టెక్నికల్ కంపెనీ అయినటువంటి టాటా గ్రూప్ వాళ్ళు క్యాపిటలైజేషన్ పరంగా కూడా రెండవ అతిపెద్ద కంపెనీ. వాళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ని ఒక సర్వీసెస్ ద్వారా, ఎందుకంటే టాటా గ్రూప్ వాళ్ళకి చాలా సర్వీసెస్ ఉన్నాయి. వాళ్ళకి సాఫ్ట్వేరు
ఉంది మనకి హైదరాబాద్లో, మీరు చూడొచ్చు, మీకు తెలుసు. అలాగే ప్రతి వాటిలో ఉప్పు దగ్గర నుంచి విమానాల వరకు ప్రతి కార్లు చాలామందికి తెలుసు. టాటా అని ఉంటుంది పెద్ద పెద్ద లారీల్లో కూడా. మనకి ఆ బానెట్ అనేది టాటా గ్రూప్ వాళ్ళు తయారు చేసినటువంటి బానెట్సే. లారీలు, కార్లు, ప్రతి సెక్టార్లో కూడా టాటా గ్రూప్ వాళ్ళకి మనకి ఇండస్ట్రీస్ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. అలాంటి టాటా గ్రూప్ వాళ్ళు చాలా సర్వీసెస్ ఇస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో చాలామంది బీటెక్, ఎంటెక్, అలాగే బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు. మనకి వైజాగ్లో కూడా ఇప్పుడు మనకి ద్వారకా నగర్ ఏరియాలో టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వీళ్ళు కూడా ఇప్పుడు మనకు వైజాగ్లో కూడా సర్వీసెస్ అయితే ఇస్తున్నారు. చాలామందికి తెలిసే విషయం. అలాగే హైదరాబాద్లో కూడా ఇస్తున్నారు. మనకు ఒక ఐటీ సెజ్ ఉంది మనకు దుర్గం చెరువు పక్కన హైదరాబాద్లో. అవన్నీ కూడా కాగ్నిజెంట్, క్యాప్జెమిని, టీసీఎస్, ఇన్ఫోసిస్, చాలా 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 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఇచ్చేటువంటి కంపెనీస్. ఈ సెక్టర్లోనూ కూడా టాటా గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అలాంటి టాటా గ్రూప్ వాళ్ళు వాళ్ళకి లేనటువంటి బిజినెస్ లేదు. అలాంటి వాళ్ళు స్వయంగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్కి సర్వీసెస్ ఇస్తున్నారంటే వీటికి ఎంత లోతుగా అధ్యయనం జరిగి ఉంటుందో మీరు చూడండి. అది కూడా స్టేబుల్ కాయిన్స్ని అని క్లియర్గా చెప్పారు అక్కడ. కాబట్టి మీరు ఈ విషయాన్ని లీడర్స్ అందరూ ఎవరైతే నన్ను కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళ విషయాన్ని మీ సబార్డినేట్ టీమ్స్కి చెప్పడం ద్వారా వాళ్ళకు ఒక గొప్ప ఇన్ఫర్మేషన్ని శుభవార్త ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. ఎందుకంటే వాళ్ళందరూ మన మీద బేస్ అయ్యి ఇందులో పెట్టుబడి పెట్టారు కాబట్టి. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇక్కడ ఈ పీడిఎఫ్ ఫైల్లో కూడా మనకి చాలా క్లియర్గా ఉంది చూడండి. వీఆర్ స్టాండింగ్ హియర్ విత్ ఎ కాపీ ఆఫ్ ద ప్రెస్ రిలీజ్ టైటిల్డ్ టీసీఎస్ లాంచెస్ క్వాజ్ టీఎం స్మార్ట్ సొల్యూషన్ టు హెల్ప్ ఫినాన్షియల్ సొల్యూషన్స్ ఫర్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్. అంత క్లియర్గానో అడ్రస్తో సహా ఎక్స్చేంజ్ ముంబైలో ఎక్కడుందో కూడా టాటా గ్రూప్ వాళ్ళు అనౌన్స్ చేశారు జూలై 8న. అలాగే వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీసెస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఇప్పటి వరకు ఎలాంటి న్యూస్ మనం ఎప్పుడూ వినలేదు. ఎందుకంటే వాళ్ళు సర్వీసెస్ అందిస్తారంట. లైక్ వైజ్ అదర్ సర్వీసెస్ వాట్ దే ఆర్ ప్రొవైడింగ్. టాటా గ్రూప్ వాళ్ళు సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇస్తారు. ఇండియాలోనే కాదు అబ్రాడ్ నుంచి కూడా చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. టీసీఎస్కి, ఇన్ఫోసిస్ ఇలాంటి వాటికి. వాళ్ళు ఏంటంటే అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ చేసాం మేము మాదాపూర్ ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో పనిచేసేటప్పుడు. ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ మేనేజర్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు, ఆ సర్వీసెస్ని ఇస్తూ ఉంటారు. అలాంటి వాటిలోకి వాళ్ళ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయం చూడండి. అంటే అమెరికాకి ఒక అండర్లైన్ వేయాలి. అదేంటంటే అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు మేము చేసినటువంటి కంపెనీ ఏంటంటే ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మాదాపూర్, మనకి హైదరాబాద్. అదేంటంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాం. ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు, అలాగే టీమ్ లీడర్ ఉంటారు, వాళ్ళ కింద కొంత టీం వర్క్ చేస్తూ ఉంటుంది. వీళ్ళందరూ ఒక 6 నెలలు 2 సంవత్సరాలు వర్క్ చేసి, పెద్ద ప్రాజెక్ట్ అయితే 2 సంవత్సరాల పైన ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గర నుంచి టీం లీడరు, టీము మొత్తం పనిచేసి ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేసి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాంటి తరహా ఆ సర్వీసెస్ని టాటా గ్రూప్ వాళ్ళు క్రిప్టో కరెన్సీకి ఇస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇవాళ భారతదేశంలో క్రిప్టో కరెన్సీ ఎంత అభివృద్ధి చెందిందో. అలాంటి సర్వీసెస్ని ఇస్తుంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అంటే అదే, మీరు కావాలంటే చూడండి హైదరాబాద్ కానీ వైజాగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీసెస్ ఎలాంటివి. అలాంటి సర్వీసెస్ని సెక్టార్లోకి
క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది టాటా గ్రూప్ వాళ్ళు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ చూడండి, సేమ్ పీడిఎఫ్ని మనకి సిటీ మేనేజర్స్ ఇండియా గ్రూప్లో మన ఫ్రెండ్స్ మన లీడర్స్ని సేమ్ కాపీ ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీసెస్ ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. ఇక్కడ వాట్ ఆర్ ద సర్వీసెస్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఆండర్ దిస్. జనరల్ ప్రాజెక్టులు ఎలా అయితే చేస్తున్నారో టీసీఎస్లో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే అదే. మనకు అందులో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది, సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళకి విషయం. వాళ్ళు ఎటువంటి సర్వీసెస్ ఇస్తారు, వాటికి ఎంత టైం పడుతుంది, ఎంత టీం వర్క్ చేస్తుంది అనే విషయం. అంటే జనరల్ ప్రాజెక్టులు ఎలా అయితే చేస్తున్నారో అలాగే ఇది ఒక ప్రాజెక్టు. ఈ సర్వీసెస్ ద్వారా అందరూ ఉపయోగించుకోవచ్చు భారతదేశంలో చాలామంది. ఇక్కడ చూడండి, క్లియర్గా ఉంది చూడండి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ న్యూ క్రిప్టో సర్వీస్ సొల్యూషన్స్ అలౌస్ బ్యాంక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ టు ఎనేబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఇంటూ క్రిప్టో కరెన్సీస్ అండ్ డిజిటల్ అసెట్స్ ఫర్ దేర్ క్లయింట్స్. జనరల్గా ఇన్ఫోసిస్ వాళ్ళు కానీ, ఇన్ఫోటెక్ వాళ్ళు కానీ, టాటా వాళ్ళు కానీ, టెక్ మహీంద్రా వాళ్ళు కానీ, అలాగే రకరకాల సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఇచ్చేటువంటి దగ్గర కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో. చెన్నై, ముంబై, హైదరాబాద్, వైజాగ్, వీటిలో వాళ్ళ దగ్గరికి ఎలా అప్రోచ్ అవుతామంటే, ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి వాళ్ళు మనకి ఇవ్వాలి అంటే మన యొక్క థీమ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం తీసుకుంటుంది, వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన థీమ్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఆ పేమెంట్ని మనం ఎంతైతే మనం రిజిస్టర్ చేద్దాం అనుకుంటాం ఆ అమౌంట్ ముందుకు ఇనీషియల్గా ఇంత అమౌంట్ వాళ్ళకి కట్టిన తర్వాత వాళ్ళు ఇంత టైం డ్యూరేషన్ మనకి ఇస్తారు. ఈ టైం డ్యూరేషన్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీకు మేము మళ్ళీ హ్యాండిల్ చేస్తామని చెప్పి వాళ్ళు, టాటా వాళ్ళు అయితే టాటా వాళ్ళు, రిలయన్స్ కాదు ఇన్ఫోసిస్ వాళ్ళు అయితే ఇన్ఫోసిస్, అలాగే క్యాప్జెమిని అయితే క్యాప్జెమిని, కాగ్నిజెంట్ అయితే కాగ్నిజెంట్, ఇలా వివిధ రకాలైన సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఇచ్చేటువంటి కంపెనీలు ఉన్నాయి. వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ మొత్తాన్ని డెవలప్ చేసి సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత మనల్ని పిలిచి మనకు ఒకసారి వాటిని చూపించి ఎడ్యుకేట్ చేసి మనకి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని మనకు అందించడం జరుగుతుంది. అంటే ఎవరైనా వాళ్ళ ఫర్మ్స్లో, వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్లో ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఏదైనా సిస్టమ్ను డెవలప్ చేయాలన్నా ఏదో ఒక టాటా వాళ్ళనో, క్యాప్జెమినో, కాగ్నిజెంట్ వాళ్ళనో ఎవరినో ఒకరిని అప్రోచ్ అయ్యి డెవలప్ చేసి తీసుకొచ్చి మనం ఆ సర్వీస్ని ఉపయోగించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ చూడండి, ఆర్బీకే ఉంది, మనందరికీ బాగా పరిచయమైనటువంటి విషయం. ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్ ఏంటంటే రైతు భరోసా కేంద్రాలు. ఇక్కడ మనమే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏటీఎం మెషిన్ లాగా ఉంటుంది, పెద్ద మెషిన్ ఆర్బీకేలో రైతు భరోసా కేంద్రాల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటిది ఏంటంటే ఒక టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా మనకి ఏదైనా రైతులకి మీరు 20 అంటే ఈ పొలాల్లో ఉపయోగించేటువంటి అమోనియా, ఫాస్ఫేట్ అంటే నత్రజని కానివ్వండి, ఫాస్ఫేట్ కానివ్వండి, వీటిని బుక్ చేసుకొని ప్రభుత్వమే మనకు సబ్సిడీలో ఇచ్చేటువంటి విధానాన్ని వాళ్ళు ఒక మెషిన్ ద్వారా అందిస్తున్నారు. అంటే డైరెక్ట్గా మనం ఫోన్లో ఎలా అయితే చెప్పులు కానీ వీటిని కానీ అమెజాన్లో ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాం, అలాగే ఒక మెషిన్ పెట్టారు అక్కడ. ఆ మెషిన్ మొత్తం సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లాంటి సర్వీసెస్ వీళ్ళు ఎవరిని అప్రోచ్ అవుతారండి? టీసీఎస్నో, ఇన్ఫోటెక్నో, క్యాప్జెమినో, కాగ్నిజెంట్, వీళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్ని బట్టి, థీమ్ని బట్టి ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేస్తారు. వాళ్ళు ఒక ఏటీఎం మెషిన్ అంటే మెషిన్లో పొందుపరిచి ఎలాగ ఆర్బీఐకి లాంటి వాటిలో ఉపయోగించడం ద్వారా ఒక సర్వర్ ఉంటుంది. మనం ఇచ్చినటువంటి ఆర్డర్ సర్వర్కి వెళ్తుంది. మనం ఎన్ని బస్తాలు ఇచ్చాం, అమోనియా కానీ, ఫాస్ఫేట్ కానీ, నత్రజని కానీ ఎన్ని బస్తాలు ఆర్డర్ ఇచ్చాం అనేది సర్వర్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్నటువంటి సర్వర్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అన్ని బస్తాలను మనకి ఇక్కడ డెలివరీ చేస్తారు. డెలివరీ చేసిన తర్వాత మనం అమౌంట్ పేమెంట్ చేసి గ్రామ సచివాలయాల్లో తీసుకుంటాం. ఇటువంటి సాఫ్ట్వేర్ని ఎలా అయితే డెవలప్ చేస్తున్నాయో టీసీఎస్ వాళ్ళు, అలాగే క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ని కూడా వాళ్ళు సర్వీస్ని ఉపయోగించుకునేటువంటి చిన్న చిన్న ఫర్మ్స్ కానీ ఇక్కడ క్లియర్గా రాశాడు.
బ్యాంక్ వాళ్ళు కూడా వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అంత లీగల్ చేస్తుంది ఇప్పుడు ఇండియాలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అనేది. మీరు అంటే అవగాహన లేకపోతే ఇబ్బంది పడవచ్చేమో, కానీ అవగాహన ఉన్నవాళ్ళు వీటన్నీ తెలుసుకోవచ్చు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆన్ July 8 ముంబై. చూడండి క్లియర్గా ఉంది. డౌట్ ఉంటే వీటిని మీరు గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS క్లియర్గా చూడండి. వాళ్ళు లిస్ట్ అవుట్ చేసినటువంటి ఎక్స్చేంజ్ అడ్రస్లు కూడా ఇచ్చారు. BCS అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం, 532540, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ TCS పేరు మీద వీళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. మీరు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. లీడింగ్ గ్లోబల్ IT సర్వీసెస్. మనకు తెలుసు TCS అనేది భారతదేశంలో లేదా ప్రపంచంలోనే ఒక గ్లోబల్ లీడింగ్ IT సర్వీసెస్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో IT సర్వీసెస్ ఇస్తున్నటువంటి వాటిల్లో అతి గొప్ప సంస్థ. చాలామందికి తెలుసు, ప్రపంచంలో చాలా దేశాలకు తెలుసు, చాలా దేశాలు ఉపయోగించుకుంటున్నాయి కూడా. వాళ్ళ యొక్క ప్రాజెక్టులను ఇక్కడికి తీసుకురావడం, ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకోవడం కూడా చేస్తున్నాయి చాలా దేశాలు. అలాంటి TCS IT సర్వీసెస్ కన్సల్టింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్ ఆర్గనైజేషన్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఇట్స్ క్వాజ్ స్మార్ట్ సొల్యూషన్ ఫర్ క్రిప్టో సర్వీసెస్. ఇక్కడ ఇదే గొప్ప విషయం. వాళ్ళు జనరల్ సర్వీసెస్ కోసం ప్రాజెక్టులు ఎలా అయితే హ్యాండిల్ చేస్తున్నారో, TCSలో పనిచేసేటువంటి చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు బీటెక్, ఎంటెక్, BSc కంప్యూటర్స్, SAP, ABAP, జావా, C++ ఇలాంటి వాటిని నేర్చుకొని ఈ కంపెనీలో ఇంటర్వ్యూలకు వెళ్ళడం ద్వారా అక్కడ రకరకాల ఇంటర్వ్యూలు ఫేస్ చేసి గ్రూప్ డిస్కషన్స్, రిటన్ టెస్ట్లు ఇవన్నీ కంప్లీట్ చేసి 50,000 లక్ష అబ్రాడ్ వెళ్తే, మనకి ఆన్ సైట్ వెళ్తే అమెరికా కానీ మీకు బయట ఆస్ట్రేలియా కానీ వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అన్నీ లక్షలు సంపాదిస్తూ వాళ్ళు చేస్తున్న ప్రాజెక్టులన్నీ ఇవే. ఒక పారిశ్రామికవేత్త, ఒక గవర్నమెంట్ అప్రోచ్ అవుతుంది ఒక థీమ్తో, ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేసి ఇవ్వాలి 2.5 ఇయర్స్లోనో 3 ఇయర్స్లోనో. ఇది చేసేవాళ్ళు అందరూ వీళ్ళే, వాళ్ళు డెవలప్ చేసేస్తారు. అలాగే ఇప్పుడు ఏదైనా ఫర్మ్ కానీ, బ్యాంక్ కానీ, చిన్న ఇన్స్టిట్యూషన్స్ కానీ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ద్వారా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఆ సాఫ్ట్వేర్ ద్వారా ట్రేడింగ్ సొల్యూషన్స్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఇప్పుడు ధైర్యంగా TCS వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు. మిగతా ప్రాజెక్టులకి వాళ్ళు ఎలా అయితే కన్సల్ట్ చేస్తున్నారో, ఇన్ ద సేమ్ సినారియో ఈ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ గురించి కూడా అప్రోచ్ అయినట్లయితే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అనేటువంటి వాటికి వాళ్ళు సొల్యూషన్స్ సర్వీసెస్ ఇస్తారు. మీరు ఇది ఇప్పుడు లీగల్. చూడండి ఎలాంటి వాటికి ఇస్తున్నారు కూడా ఇచ్చారు. ద సొల్యూషన్ ఈజ్ డిజైన్డ్ టు సపోర్ట్ మల్టిపుల్ క్రిప్టో కరెన్సీస్. అంటే ఎటువంటి మల్టిపుల్ క్రిప్టో కరెన్సీస్ కానీ సర్వీస్ ఇస్తారు. అలాగే అండ్ స్టేబుల్ కాయిన్స్, అంటే స్థిరమైన కాయిన్స్, అంటే వేటి యొక్క రేటు స్థిరంగా ఉంటుందో వాటినే కరెన్సీగా ఉపయోగించబోతున్నారు. రేపు డిసెంబర్ తర్వాత ఈ విషయం మీకు బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్లోను FATF ఇచ్చినటువంటి ఒక బుక్లోను, అలాగే అమెరికా రిలీజ్ చేసింది కదా మనకి April 14th FSB, దాన్ని మనం ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ ఆఫ్ అమెరికా అంటాం. వాటిలో కూడా వీటి యొక్క టైం టేబుల్ ఇచ్చారు, క్లియర్గా చూడండి. అలాగే డిజిటల్ కరెన్సీస్ లింక్డ్ టు ఫియట్ కరెన్సీస్. ఇదే మనందరికీ కావాలి. మనకి ఏం కావాలి? ఒక క్రిప్టో కరెన్సీని డిజిటల్ కరెన్సీ కూడా అంటాం. ఈ డిజిటల్ కరెన్సీస్ ఏవైతే లింక్ అయి ఉన్నాయో క్లియర్గా చదవండి. మీకు డౌట్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదవండి. మీ యొక్క టీమ్స్కి చక్కగా వివరించండి. డిజిటల్ కరెన్సీస్ లింక్ టు ఫియాట్ కరెన్సీ అంటే ఏంటి? మన లోకల్ కరెన్సీ ఏదైతే ఉందో 100 రూపాయలు, 1000, 500 నోట్లలోకి మార్చడానికి ఉపయోగించేటువంటి తరహాలో ఈ ఎక్స్చేంజ్ మనకు ఉపయోగపడుతుంది. July 8 ముంబైలో టాటా కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీసెస్లో వాళ్ళు ఇచ్చేటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ మనందరికీ అవసరమైన సర్వీస్ ఏంటి? మనం అనుకునే లోకల్ కరెన్సీ అంటే ఫియట్ కరెన్సీలోకి మారడం. అటువంటి సర్వీసెస్ని కూడా ఇస్తున్నారని ఇక్కడ క్లియర్గా చెప్పారు చూడండి.
చాలా రకాల సర్వీసెస్, అలాగే ట్రేడింగ్ వెన్యూస్, అంటే ఎవరైనా ట్రేడింగ్ చేసుకోవాలి అనుకుంటే వన్ కాయిన్, అటువంటి వెన్యూస్ డెవలప్మెంట్కి కానీ వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి కానీ మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీరు ఒక ఫర్మ్నే ఎస్టాబ్లిష్ చేసి ఆ ఫర్మ్ ద్వారా ట్రేడింగ్, అంటే సబ్ బ్రాంచెస్ లైక్ ఇది ఒక మెయిన్ బ్రాంచ్, లీగలైజ్డ్ బ్రాంచ్ అయితే టీసీఎస్ వాళ్ళు, మీరు వాటికి సబార్డినేట్స్గా వర్క్ చేయాలనుకుంటే భారతదేశంలో వివిధ ప్రదేశాల్లో సర్వీసెస్ని అందించాలంటే, ఉదాహరణకు మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే తీసుకోండి. ఇదివరకు మనం ఏదైనా డబ్బులు డిపాజిట్ చేయాలన్నా విత్డ్రా చేయాలన్నా బ్యాంకుకి వెళ్ళాల్సి వచ్చేది, ఎక్కడో ఉండేవి. ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు రావడంతో పాటు బాగా ఆధార్ కార్డు సహాయంతో, ఫింగర్ ప్రింట్ సహాయంతో మన డబ్బులు డిపాజిట్ చేయడం కానీ విత్డ్రా చేయడం లాంటి వాటిని ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు వాటినే కస్టమర్ సర్వీస్ పాయింట్ అంటాం. వీటికి ఎవరైనా మనం అప్లై చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మీరు కొద్దిగా మీ యొక్క పర్సనల్ డేటాని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చేసినట్లయితే కస్టమర్ సర్వీస్ పాయింట్స్ అంటాం. ఇవి ఏంటి? సర్వీసెస్ని సులభతరం చేయడం కోసం నిరుపేదలకి, మారుమూల ప్రాంతాలకి కూడా ఈ బ్యాంక్ సర్వీసెస్ని అందుబాటులోకి తీసుకురావడం కోసం కస్టమర్ సర్వీస్ పాయింట్స్ని మీకు అలకాట్ చేయడం జరిగింది బ్యాంకులు. అలాగే అదే తరహాలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా ఎవరైనా వీటిని మీరు అందించవచ్చు అందరికీ. మనకి గ్లోబల్ స్టేబుల్ కాయిన్స్ ఫర్ ద పూర్ అని ఎలాగైతే చెప్పారో మనం ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్రతి గ్రామానికి కూడా మీరు ఈ సర్వీసెస్ని అందించవచ్చు. వాటికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ మిగతా సంబంధించిన ప్రొసీడింగ్స్ కానీ మీరు కంపల్సరిగా టాటా వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్గా మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుట్ చేయడం ద్వారా ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు లీగలైజేషన్ తీసుకున్నారు. సో ఇది ఇప్పుడు ఇండియాలో క్రిప్టో కరెన్సీస్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్. సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఇంకా చూడండి, ఇక్కడ Quartz smart solution for crypto services comes integrated with a best-in-class hardware security module that enables cryptographic signing of each transaction, thereby ensuring security and authenticity with the state-of-the-art features such as multi-signature wallets. ఇది మనకు అవసరమైనటువంటి పాయింట్. మల్టీ సిగ్నేచర్ వ్యాలెట్స్ మనకు కావాల్సింది ఏంటండి? బ్లాక్ చైన్ వ్యాలెట్స్ కావాలి. అలాంటి సిగ్నేచర్ వ్యాలెట్స్కి కూడా మీకు వీళ్ళు సర్వీసెస్ ఇస్తారు. విత్ అన్ ఇన్బిల్ట్ ఆథరైజేషన్ ఇంజిన్ దట్ ఎనేబుల్స్ కన్ఫిగరబుల్ ట్రాన్సాక్షన్ అప్రూవల్ పాలసీస్. ఇది కూడా మనకు అతి ముఖ్యమైన పాయింట్. మనకు ఆ వ్యాలెట్స్ ద్వారా ఏం జరగాలండి? ట్రాన్సాక్షన్స్కి అప్రూవల్ జరగాలి. 50 లక్షలు, ₹1 కోటి మీరు విత్డ్రాల్ చేస్తున్నారు, అప్రూవల్ కోసం మీరు ట్రై చేస్తున్నట్లయితే అప్రూవల్ పాలసీస్ కూడా మనం ఎవరు అందిస్తారంటే మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు. బ్లాక్ చైన్ ఫోరెన్సిక్ చెక్స్, ఆటో రీకన్సిలేషన్ అండ్ కంపైలేషన్, అలర్ట్స్, ఎక్స్చేంజ్ అండ్ ఓటీసీ డెస్క్ కనెక్టివిటీ. మనకు కావాల్సింది ఎక్స్చేంజే కదండి. వీటికి సంబంధించిన అన్ని ఎక్స్చేంజ్లు కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఆడిట్ క్యాపబిలిటీస్, మీకు తెలుసు ఆడిట్ అంటే ఏంటో. ప్రతి ఫర్మ్కి ఒక ఆడిటర్ని వాళ్ళు పెట్టుకుంటారు. ఏదైనా చెకింగ్కి వచ్చినప్పుడు ఆడిట్ జరిగినప్పుడు అవన్నీ పర్ఫెక్ట్గా రికార్డు చూపించాలి. లెడ్జరు, క్రెడిట్ లెడ్జరు, డెబిట్ లెడ్జరు కూడా చూపించాలి ప్రతి కంపెనీ, ప్రతి చిన్న ఫామ్ కూడా. ఇటువంటికి సంబంధించినవన్నీ కూడా ఇట్ ఎన్జూస్
that a transaction is executed only after proper validation as well as authorization by the user. సో ఎంత పర్ఫెక్ట్గా ఉందో సిస్టమ్ చూడండి. గ్రామానికి ప్రతి ఇన్స్టిట్యూషన్కి కూడా క్రిప్టో కరెన్సీ సొల్యూషన్స్ మీరు పొందాలనుకుంటే ఇవాళ టాటా కన్సల్టెన్సీ గ్రూప్ వాళ్ళు మీకు వాటికి సంబంధించిన ప్రతి విషయాన్ని వాళ్ళే దగ్గర నుండి చూసుకుంటారు భారతదేశం మొత్తం. కాబట్టి ఎంత పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంటే భారతదేశంలో. ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ కస్టమర్ సర్వీస్ పాయింట్ ఎలా అయితే ఉందో ఒక బ్యాంకుకి గ్రామంలో, అలాగే ఇవి కూడా ఇప్పుడు. ఎందుకంటే దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ పూర్. స్టేబుల్ కాయిన్స్ అనేవి ఒక పూర్కి అందించాలనుకునేటువంటి ఒక సర్వీస్. వాళ్ళందరూ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలనుకొని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లే మీటింగ్స్కి అటెండ్ అయ్యి జపాన్లో జరిగినటువంటి G20 సమావేశాల్లో ఒక నిర్ణయానికి వచ్చారు. భారతదేశ ఆర్థిక పురోగతికి, పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అంత గొప్ప వాళ్ళు వీటి గురించి అవగాహన చేసుకొని వీటికి సర్వీసెస్ అందించడం కోసం ముందుకొచ్చారు. అది ఇవాళ క్రిప్టో కరెన్సీ యొక్క పరిస్థితి భారతదేశంలో. సో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్రిప్టో కరెన్సీస్ ఇంకా ఉంది చూడండి ఇందులో వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీసెస్. క్రిప్టో కరెన్సీస్, డిజిటల్ ఫియట్ కరెన్సీస్ అండ్ డిజిటల్ అసెట్స్ ఆర్ poised to become viable alternate avenues for investments, hedging and portfolio diversification. చూసారా ఇక్కడ ఎంత చక్కగా చెప్పారో. క్రిప్టో కరెన్సీస్ కానీ డిజిటల్ ఫియట్ కరెన్సీస్ కానీ మనకు కావాల్సింది ఏంటండి? $1 లాంటి క్రిప్టో కరెన్సీని ఫియట్ కరెన్సీ కావాలంటే లోకల్ ₹100 ₹500 రావాలి మనకి. వాటి కోసం మనం చాలా రోజులు ఎదురు చూస్తున్నాం. వీటన్నిటిని కూడా వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. వీఆర్ ఎక్సైటెడ్ టు ఆఫర్ దెమ్ అవర్ రోబస్ట్, సెక్యూర్ అండ్ స్కేలబుల్ సొల్యూషన్ ఫర్ ట్రేడింగ్. అంటే వాళ్ళు ఎంతో సెక్యూర్గా, సేఫ్గా మీకు ట్రేడింగ్ సర్వీసెస్ అందిస్తామని చెప్పడానికి ఎంతో ఎక్సైట్మెంట్తో ఉన్నారట టాటా గ్రూప్ వాళ్ళు. అంటే ఏంటి? వాళ్ళు అందించేటువంటి సర్వీసెస్ చాలా సెక్యూర్గా, సేఫ్గా. ఎందుకంటే చాలామంది అంటే చాలా కంపెనీలు అవ్వచ్చు ట్రేడింగ్ సర్వీసెస్, వాళ్ళందరికంటే చాలా సెక్యూర్గా, సేఫ్గా మీకు ట్రేడింగ్ సర్వీసెస్ ఇస్తామనడానికి ఎటువంటి సందేహం లేదు. మేము ఈ విషయాన్ని చెప్పడానికి చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. స్టోరింగ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ దీస్ అసెట్స్ అంటే మీకు ఎటువంటి క్రిప్టో కరెన్సీ ఆస్తులున్నా వాటిని ట్రేడింగ్ చేసుకోవడం తెలియని వాళ్ళు ఉంటే వాటిని తెలివి చెప్పడంలో కానీ, వాటి యొక్క సర్వీసెస్ అందించడంలో కానీ సేఫ్గా, సెక్యూర్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ తలెత్తకుండా, ఒకవేళ తలెత్తిన వాళ్ళే బాధ్యతగా దగ్గరుండి సొల్యూషన్ ఇచ్చే విధంగా మేము ముందుకు వచ్చాము. ఈ విషయాన్ని మీకు చెప్పడానికి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నామని అనౌన్స్ చేస్తున్నారు టీసీఎస్ వాళ్ళు. వీ బిలీవ్ Quartz is well ahead of the curve in providing such a solution that allows customer to transact in multiple cryptocurrencies and digital assets backed by best-in-class security features. అంటే ఏంటండి? అందరూ చేస్తామని ముందుకు రావచ్చు, మనం అందరినీ నమ్మిన ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనవచ్చు. కానీ టాటా గ్రూప్ వాళ్ళు ది బెస్ట్. మనకు తెలుసు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఇవ్వనటువంటి సర్వీసు, వీళ్ళకి లేనటువంటి బిజినెస్ సెక్టర్ కూడా ఏదీ లేదు. ప్రతి సెక్టార్లోనూ కూడా వీళ్ళ యొక్క సర్వీసెస్ని, బిజినెసెస్ని, ఇండస్ట్రీస్ని డెవలప్ చేసి ఉన్నారు. కాబట్టి ఎంతో నమ్మదగిన సంస్థ. కాబట్టి వీళ్ళు మనకు చెప్తున్నటువంటి విషయాన్ని పూర్తిగా బాగా అర్థం చేసుకొని మనం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు, సర్వీసెస్ని ఇవ్వాలనుకునే వాళ్ళు, ఈవెన్ బ్యాంక్ వాళ్ళు, పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్న వాళ్ళు కూడా
ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన సర్వీసెస్ని పొందాలి అనుకుంటే టాటా గ్రూప్ వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు అని ఎంతో క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు. వాళ్ళ అడ్రస్సెస్, వాళ్ళ యొక్క ప్రతి కాంట్రాక్ట్ మనం ఏ విధంగా కాంట్రాక్ట్ చేయొచ్చు, ముంబైలో అడ్రస్లు ఏంటి, ప్రతి విషయాన్ని ఇందులో చక్కగా వివరించడం జరిగింది. వాళ్ళు ఎటువంటి సర్వీసెస్ని అయితే మనకి ఇస్తారో క్రిప్టో కరెన్సీస్లో కూడా చక్కగా ఇచ్చారు. ఎక్స్చేంజ్కి సంబంధించిన సర్వీసెస్, లోకల్ కరెన్సీలోకి మార్చాలనుకునే సర్వీసెస్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. మీరు మరొకసారి ఏదైనా డౌట్ ఉంటే, మీరందరూ లీడర్సు, చాలామందిని వీటిలోకి ఇన్వాల్వ్ చేసున్నారు కాబట్టి మీరు కూడా కొంత అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి మరొకసారి ఈ యొక్క డాక్యుమెంట్లో ఉన్నటువంటి ప్రతి విషయం మీద అవగాహన కలిగి ఉండండి. అలాగే మీ యొక్క సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో, మీ ద్వారా మీ సర్వీసెస్ను పొందాలనుకునేటువంటి మీ సబ్ టీమ్స్, సబార్డినేట్స్కి ఈ విషయాన్ని మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో గ్రామానికి కూడా సర్వీసెస్ అందించాలనేటువంటి ఉద్దేశంతోనే FATF వాళ్ళు, IMF వాళ్ళు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఆ విషయం మీద టాటా వాళ్ళకి అవగాహన కల్పించిన తర్వాతే FATF నియమ నిబంధనలకు అనుగుణంగా జూలై 8ని వీటిని ప్రెస్ ముందుకు తీసుకురావడం, అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ చాలా సంతోషంగా ఉండొచ్చు, చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఒక బ్యాంక్ వాళ్ళు కస్టమర్ సర్వీస్ పాయింట్ ద్వారా అందరికీ డబ్బులు డిపాజిట్, విత్డ్రావల్ ఎలా అయితే అందిస్తున్నారో గ్రామంలో అలాంత రేంజ్కి సర్వీసెస్ ఇవ్వడం కోసం క్రిప్టో కరెన్సీలో ఇవాళ టాటా గ్రూప్ వాళ్ళు ముందుకు వచ్చారంటే మీరంతా హ్యాపీగా ఉండాల్సినటువంటి విషయం ఇది. అందరూ కూడా మీ యొక్క సబ్ టీమ్స్కి కూడా ఈ విషయాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుగులో చెప్పాలనుకునే వాళ్ళు ఈ వీడియో పంపించండి. లేదు, అర్థం చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా గూగుల్లో వాళ్ళని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ యొక్క టీమ్స్కి చెప్పమని, మీ యొక్క టీమ్స్కి మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఫీల్డ్లో, ఏ సెక్టార్లో ఉన్నవాళ్ళు ఆ సెక్టార్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మన పక్క వాళ్ళకి అందించడంలోనూ చెప్పడంలోనూ ఎటువంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన న్యూస్ మీతో షేర్ చేసుకోవడం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో దయచేసి శుభ సందర్భంగా మీ మిస్ అయిన అకౌంట్స్కి కంపెనీ ఏదైతే మీ నుంచి ఆశిస్తున్న ఇన్ఫర్మేషన్ని, అప్లికేషన్స్ని మీరు దయచేసి వీలైనంత త్వరగా సబ్మిట్ చేసి మీ మిస్ అయిన అకౌంట్స్ని త్వరగా తిరిగి పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్, మేరా భారత్ మహాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.